లైన్ లోనే ఉండండి. ప్రస్తుతం మనతో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఫోన్ లైవ్ లో ఉన్నారు. నమస్కారం రామనారాయణ రెడ్డి గారు, ఏంటి అసలు ఈ సంఘటనకు సంబంధించి మీ దగ్గరకు ఉన్నటువంటి సమాచారం ఏంటి? ఎంతమంది భక్తులు ఈ తొక్కిసలాట్లో ఇప్పటి వరకు చనిపోయారు? క్షతగాత్రులు ఎంతమంది? అక్కడ పరిస్థితి ఎలా ఉంది? సాధారణ పరిస్థితి తీసుకొచ్చేందుకు మీరు తీసుకుంటున్న చర్యలు ఏంటి? ఇప్పటి వరకు అక్కడ చనిపోయింది 10 మంది అని చెప్పి సమాచారం వచ్చింది. జిల్లా కలెక్టర్ గారు కూడా అదే నంబర్ కన్ఫర్మ్ చేశారు. ఇంకా ఎవరైనా అనేటువంటిది ఇవాళ అక్కడ జరిగినటువంటి ప్రమాదంలో క్షతగాత్రులైన వాళ్ళని అందరినీ కూడా హాస్పిటల్కి తరలించి మెరుగైన వైద్యం ఇవ్వాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం, అక్కడ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అక్కడ వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ అచ్చెన్నాయుడు గారు, స్థానిక శాసనసభ్యురాలు గౌతు శిరీష్ గారు ఇద్దరు అక్కడే ఉన్నారు. పరిస్థితిని అంచనా వేసి పరిశీలిస్తా ఉన్నారు. జిల్లా కలెక్టర్ గారు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే ఈ ఆలయంలో జరగడం అనేటువంటి చాలా దురదృష్టకరం. ఇది ఒక ఆలయం, ఒక ప్రైవేటు వ్యక్తి నిర్మాణం చేసిన ఆలయం. ఈ ఆలయం కూడా ఇటీవలే దాన్ని నిర్మాణం పూర్తయి దాన్ని ప్రజల ముందు భక్తుల కోసం ఓపెన్ చేయడం జరిగింది. అయితే ఇవాళ ఏకాదశి కావడంతో 2000 మంది కూడా పట్టినటువంటి ఆలయంలోకి దాదాపుగా 25,000-30,000 మంది ప్రజలు అక్కడికి వచ్చారని, వాళ్ళందరూ వాళ్ళ క్యూ లైన్ లో పోయేటప్పుడు బ్యారికేడ్ దెబ్బతినిపోవడంతో ఒకరి మీద ఒకరు పడి తొక్కిసలాట జరిగి ఈ యొక్క అమానుషమైన సంఘటన జరిగిందని ఇప్పటి వరకు మాకు అందిన సమాచారం. దేవాదాయ శాఖ అధికారుల్ని, రెవెన్యూ జిల్లా అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా అక్కడికి పోవడం జరిగింది. అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఫర్దర్ గా ఎలాంటి కార్యక్రమాలు కావాలనేటువంటి విషయంలో అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి, స్థానిక జిల్లా మంత్రి గారు వారు అక్కడి నుంచి పర్యవేక్షిస్తున్నారు. త్వరలోనే అన్ని సమాచారాలు మళ్ళీ ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుందని వారు చెప్పడం జరిగింది. సో మంత్రి గారు, చాలా దురదృష్టకరమైనటువంటి ఘటన మనం చూస్తున్నాం. చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఇలాంటివి ఎక్కడో దగ్గర జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఇది ఒక ప్రైవేటు ఆలయం, ఇంతమంది వస్తున్నప్పటికీ వారు కనీసం జాగ్రత్తలు కావచ్చు లేదా ప్రభుత్వ యంత్రాంగం దృష్టికి తీసుకురావడం ఇలాంటివన్నీ చేస్తుంటే ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం ఉండేది కాదు. సో కాబట్టి ఇలాంటి ఆలయాల లేదా ఇలాంటి నిర్వహించేటప్పుడు వాటిపైన కూడా దృష్టి సారించాల్సినటువంటి పరిస్థితి ఉందంటారా? కార్తీక మాసం ఏకాదశి మంచి రోజు ఇవాళ కాబట్టి ప్రభుత్వ ఆలయాలన్నీ ఇప్పటికే చాలా విభాగాల్లో ఇప్పటికి చాలా చర్యలు తీసుకుంటూ ఉన్నాం. ఏది కూడా ఒక్క క్షణం కూడా నిర్లక్ష్యం చేయకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రభుత్వ ఆలయాలకన్నిటికీ నిరంతరం పర్యవేక్షణలో దేవాదాయ శాఖ అధికారులు కానీ, మేము మంత్రులు ఉన్నాం, రెవెన్యూ మంత్రి, నేను, హోంమంత్రి, ముగ్గురం ఒక కమిటీ. పెద్ద పెద్ద ఆలయాల్లో ఇటువంటి తొక్కిసలాట్లు జరగకూడదని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. ఎంత పర్యవేక్షించి జాగ్రత్తలు తీసుకుంటున్నా ఇవాళ జరిగిన దుర్ఘటన మాత్రం ప్రైవేట్ ఆలయం. కనీసం వాళ్ళు లోకల్ గా ఉన్నటువంటి అధికారులకి కానీ పోలీసుకి కానీ సమాచారం ఇవ్వకుండా ఇంత పెద్ద కార్యక్రమాన్ని వాళ్ళు చేపట్టడం అనేది బాధాకరమైన విషయం. చనిపోయినటువంటి వ్యక్తుల్ని తీసుకురాలేం కానీ ఇది వారి కుటుంబాలకి మాత్రం మరి సంతాపం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం బాధ్యత తీసుకొని అన్ని చర్యలు రాబోయే రోజుల్లో ఇటువంటి దుర్ఘటన ఈవెన్ ప్రైవేట్ ఆలయాలైనా ప్రభుత్వం పరిధిలోకి తీసుకురావాలి. ప్రైవేట్ ఆలయాలు కూడా వాళ్ళు చేసే కార్యక్రమాలన్నీ ప్రభుత్వం దృష్టిలో, స్థానిక అధికారుల దృష్టిలో పెట్టి చేయాలి అనేటువంటి దాని మీద ఆలోచన చేయడం జరుగుతుంది. రైట్ సార్, భక్తులకి ఫైనల్ గా ఏం చెప్తారంటే చాలా మంది అక్కడికి చేరుకున్నారు, చాలా మందిలో ఆందోళన ఉంది, తమ వారి పరిస్థితి ఏంటి అనేది వారికి సంబంధించిన సమాచారం కోసం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు తెలుసుకునేందుకు. ఈ నేపథ్యంలో మీరేం చెప్తారు సార్? ఇప్పటికే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు, స్థానిక శాసనసభ్యురాలు గౌతు శివాజీ గారి అమ్మాయి గౌతు శిరీష్ గారు ఉన్నారు. వారే కాకుండా జిల్లా కలెక్టర్ గారు అక్కడే ఉన్నారు. దేవాదాయ శాఖ అధికారులందరూ కూడా విశాఖపట్నం నుంచి వెంటనే బయలుదేరి అక్కడికి వెళ్లరు. స్థానికంగా శ్రీకాకుళం జిల్లా దేవాదాయ అధికారులను కూడా అక్కడ పంపించడం జరిగింది. మా ఎండోమెంట్ కమిషనర్ కూడా వెంటనే స్పాట్ కి వెళ్లాలని ఆదేశాలు ఇచ్చి పంపిస్తున్నాం. అవసరమైన మేరకు ఏ చర్యలు తీసుకోవాలన్నా అక్కడ మంత్రి గారు, జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు. వారు చెప్పినటువంటి ఆదేశాలను పాటించడం జరుగుతుంది. భక్తులకి ఎలాంటి అసౌకర్యం లేకుండా భవిష్యత్తులో అన్ని చేయడం జరుగుతుంది. ఇది ఒక ప్రైవేట్ టెంపుల్ కాబట్టి మాకు ముందు సమాచారం లేక కొన్ని ఇబ్బందులు జరిగాయి.
రైట్, థ్యాంక్ యూ రామనారాయణ రెడ్డి గారు.